శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీతలో అర్జునుడు భగవంతుడిని అడుగుతాడు, నువ్వేమో మనసుని నియంత్రించుకోమని అంటావు, కానీ మనసు అనేటువంటిది కళ్ళెం లేని గుర్రం కదా, దాన్ని ఎలాగ నియంత్రించుకోవాలి అంటే దానికి పరమాత్ముడు ఒక సుందరమైనటువంటి సమాధానం ఇస్తారు. ఏంటి అంటే మనసును నియంత్రించుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటిది వైరాగ్యం, రెండవది సాధన. సాధన చేస్తూ ఉన్న కొద్దీ వైరాగ్యం కూడా పెరుగుతుంది. వైరాగ్యం అంటే దేని మీద? విషయ వాంఛల మీద, మనోవికారాలపైన, దీనిపైన వైరాగ్యం పెరిగిన కారణంగా. కాబట్టి సాధన యొక్క ప్రాముఖ్యతని భగవద్గీత సర్వశాస్త్ర శిరోమణి అయినటువంటి భగవద్గీతలో చెప్పడం జరిగింది. అలాగే ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంటుంది, ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అని. దేన్నన్నా మన అభ్యాసం చేస్తూ ఉండే కొద్దీ ఆ పలానా స్కిల్ అవ్వచ్చు, ఆట అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఏదైనా దాంట్లో మనకి నైపుణ్యత అనేటువంటిది వస్తుంది అని. రాజయోగం వల్ల ఉన్నటువంటి అతి పెద్ద బెనిఫిట్ ఏంటంటే స్వయం యొక్క పరివర్తన. మామూలుగా అంటారు కదా, పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధులు పుడకలతో కానీ పోవు అని. కానీ ఇప్పుడిప్పుడు మనకి తెలుస్తున్నటువంటి విషయం ఏంటి అంటే అది సత్యం కాదు. ప్రతి వ్యక్తి కూడా తన యొక్క సంస్కారాన్ని, తన యొక్క స్వభావాన్ని దృఢ సంకల్పంతో, నిత్య సాధనతో తప్పకుండా పరివర్తన చేసుకోవచ్చు. దీనికి రాజయోగ ధ్యాన పద్ధతి అనేటువంటిది చాలా చాలా ఉపయోగపడుతుంది. మరి ఎలాగ ఈ పరివర్తన జరుగుతుంది? ఇదేమన్నా మాయ? ఇదేమన్నా గారడీయ? కాదు. ఇది ఒక స్లో ప్రాసెస్, బట్ వెరీ ఎఫెక్టివ్ ప్రాసెస్. నెమ్మదిగా జరిగిన ఆ మార్పు అనేటువంటిది శాశ్వతంగా ఉండేటువంటి ప్రక్రియ ఇది. మనం రాజయోగంలో కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేస్తాము, మన కాన్షియస్నెస్ని అంటే మన చేతనాన్ని బాహ్య ప్రపంచం నుంచి, బాహ్య శరీరం నుంచి, బయట విషయాల నుంచి కొంచెం సేపు మనసుని, బుద్ధిని తొలగించి స్వయం యొక్క నిజ స్వరూపమైనటువంటి ఆత్మిక స్వరూపం మీద కేంద్రీకృతం చేసి, అటుపిమ్మట సర్వాత్మలకు తండ్రి ఆ ఈశ్వరుడు, రచయిత అయినటువంటి ఆ పరమేశ్వరుడు, పరమాత్ముడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడిపై మనం కేంద్రీకరిస్తాం. పరమాత్మని యొక్క అన్ని శక్తులు, గుణాలు కరెంటులాగా ఆత్మలో ప్రవేశించి ఆ మలినాలని తొలగిస్తుంది. ఎప్పుడైతే ఈ మలినాలు అనేటువంటివి పోతాయో అప్పుడు ఆత్మ యొక్క సహజ సిద్ధమైన గుణాలు, దివ్య గుణాలు, దివ్య శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రకటితమవుతాయి, ఇమర్జ్ అవుతాయి. అప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం ఆత్మ యొక్క ఆది అనాది గుణాలు అయినటువంటి శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, పవిత్రత, జ్ఞానం, శక్తి, ఈ 7 గుణాల ఆధారంగా ఆ వ్యక్తి యొక్క జీవితం సాగుతుంది. ఇది క్లుప్తంగా రాజయోగ ధ్యాన పద్ధతి మరియు రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన ఎలా జరుగుతుంది అని. అయితే కొంతమంది సాధకుల్లో 2 రకాల సాధకులు ఉంటారు. మొదటి రకం సాధకులు ప్రయోగించి ఆ ప్రయోగం తాలూకా రిజల్ట్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. రెండవ రకం సాధకులు ఏదైనా ప్రమాణం చూపిస్తే తప్ప ఆ ప్రమాణం ఆధారంగా వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళు మొదలు పెడతారు. కొంతమంది నమ్మకం, నిశ్చయంతో సాధన మార్గాన్ని మొదలు పెడితే, కొందరు ప్రమాణాల రూపంతో ప్రూవ్ అయితే అప్పుడు మేము ఇది అభ్యాసం చేస్తాము అని కొంతమంది సాధకులు ఉంటారు. ఇందులో ఇది తప్పు, ఇది రైట్ అనేటువంటి విషయం ఏమీ కూడా లేదు. ఏదో ఒక
రీతిగా ఆధ్యాత్మిక సాధన మార్గంలోకి రావడం ముఖ్యం. కాబట్టి రాజయోగం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు, ఎందుకంటే మనకి చాలా సంవత్సరాలుగా, అనేక జన్మలుగా ఈ వికారాలతో కలిసి బతకడం అలవాటైపోయిన కారణంగా వాటిని మీరు రాజయోగం ద్వారా వదిలించుకోవచ్చు. అలాగే చిన్నప్పటి నుంచి చాలా బలంగా నాటుకుపోయినటువంటి సంస్కారాలను కూడా మీరు పరివర్తన చేసుకోవచ్చు అని వినగానే కొంతమంది అది వెంటనే ఇముడ్చుకోలేకపోతారు. ఇముడ్చుకోలేక ఇది మా వల్ల కాదేమో, మేము ఇది చెయ్యలేమో, ఈ అలవాటు మేము ఎన్నో ప్రయత్నం చేశాం సిస్టర్, కానీ మాకు ఈ అలవాటైతే పోవటం లేదు, మేము ఎంతో ట్రై చేసినా కూడా మా వల్ల కావటం లేదు అని నిరుత్సాహపడి వదిలేసినటువంటి సాధకులు కూడా ఉంటారు. కాబట్టి ఏదైతే మన సనాతన ధర్మంలో ఆది కాలం నుంచి చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు వైజ్ఞానిక శాస్త్రం కూడా తప్పకుండా ఇది మారుతుంది అనేటువంటి కొన్ని ప్రమాణాలని చెప్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా గత 2-3 సంవత్సరాలుగా మనం వింటున్నటువంటి ఒక చాలా ముఖ్యమైనటువంటి మాట న్యూరోప్లాస్టిసిటీ. ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేటువంటిది మెదడుకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ. దీన్ని మనం విపులంగా అర్థం చేసుకుందాం. ఎందుకు ఇది అర్థం చేసుకోవాలి అంటే, రాజయోగం ద్వారా, ఆధ్యాత్మిక మార్గం ద్వారా సంస్కార పరివర్తన ఎలా జరుగుతుంది అనేది మనకి విపులంగా తెలుస్తుంది. చూడండి, ఇప్పుడంటే సిటీల్లో అన్ని చోట్ల మంచి మంచి రోడ్లు వచ్చాయి, కానీ ఒకప్పుడు ఇంత పెద్ద పెద్ద రోడ్లు ఉండేటువంటివి కాదు. కచ్చా రోడ్లే ఉండేవి. కానీ దారిని ఎలా గుర్తుపట్టేవాళ్ళం? కచ్చా రోడ్లో మనం దారిని ఎలా గుర్తుపట్టేవాళ్ళం? ఈ దారమ్మట చాలామంది నడిచినట్టున్నారు, కాబట్టి ఇక్కడ ఒక దారి ఆటోమేటిక్గా ఫామ్ అయింది, మనం ఇలా వెళ్ళాలి అని చెప్పి ఆ దారమ్మట నడిచేవారు. అంతే తప్ప అక్కడ ఒక సైన్ బోర్డో జీపీఎస్ ఇవేమీ ఉండేటువంటివి కాదు. గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ ఉండేటువంటివి కాదు. ఏ దారమ్మట అయితే ఎక్కువ మంది నడిచేవారో అక్కడ ఆటోమేటిక్గా ఒక మార్గం ఏర్పడేది, దాన్ని పట్టుకునే మనం వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా మన మెదడులో అంటే బ్రెయిన్ కూడా అలాంటి ఒక అడవి కింద కానీ మనం తీసుకున్నట్లయితే, మనం ఏ సంస్కారాన్ని అయితే ఎక్కువగా వాడతామో ఆ సంస్కారము ఒక న్యూరల్ పాత్వే కింద తయారవుతుంది, అంటే ఒక దారి కుండా తయారవుతుంది. ఏ సంస్కారాన్ని అయితే మనం మాటికి రిపీట్ చేస్తూ ఉంటామో అది ఒక మార్గం కింద, అంటే బ్రెయిన్ అనేటువంటి ఇంత పెద్ద ఒక అడవి, ఒక గుబురు లాంటి ఈ అడవిలో ఆ మార్గం అనేటువంటిది తయారవుతుంది. ఆ మార్గం దేనివల్ల తయారైంది? ఆ సంస్కారాన్ని మనం మాటిమాటికి యూజ్ చేయడం వల్ల తయారైంది. వీటినే న్యూరల్ పాత్వేస్ అని అంటారు. అంటే మెదడులో ఏర్పడేటువంటి మార్గాలు, దారులు. మరి న్యూరోప్లాస్టిసిటీ ఏం చెప్తుంది అంటే, మనం ఈ మార్గాలు ఏవైతే ఏర్పడ్డాయో ఆల్రెడీ వాటిని క్లోజ్ చేయొచ్చు, మార్చుకోవచ్చు, కొత్త మార్గాలను మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అర్థమైంది కదా? ఈ హ్యాబిట్స్ అనేటువంటి ఒక న్యూరల్ పాత్వేస్ కింద ఫామ్ అవుతాయి. కానీ ఎప్పుడైతే మనం కొత్త అలవాట్లను ప్రారంభిస్తామో అప్పుడు కొత్త దారులు ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కొత్త దారులు ఎప్పుడైతే ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతాయో మెల్లమెల్లగా మనకి ఆ అలవాటు అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ కొత్త దారి బలంగా అయిన కారణంగా పాత దారులు మూసుకుని పోతాయి. కొత్త న్యూరల్ పాత్వేస్ ఓపెన్ అయిన కారణంగా, పాత న్యూరల్ పాత్వేస్ మనం వాడకుండా ఉన్న కారణంగా
అవి క్లోజ్ అయ్యి ఈ కొత్తవి అనేటువంటివి మనకి బలోపేతమయ్యి అవి మెదడులో దృఢంగా ఉన్న కారణంగా ఈ సోమరితనం యొక్క సంస్కారం నుంచి చురుకుదనం యొక్క సంస్కారం వైపుకి మనము పరివర్తన అవుతాం. మనందరం చిన్నప్పుడు ఎంతో కొంత సైన్స్ చదువుకునే ఉంటాం. ఆ సైన్స్లో మనం న్యూరాన్స్ అని, మెదడు నరాలు అని చెప్పేసి వీటి గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఇక్కడ ఎవరన్నా గిల్లారనుకోండి, నాకు పెయిన్ నేను ఫీల్ అవుతాను. ఆ పెయిన్ నేను ఎక్కడ ఫీల్ అవుతున్నాను? ఇక్కడ నేను గిల్లాను కాబట్టి మెదడులో ఏవైతే నొప్పిని ఉత్పత్తి చేసే న్యూరాన్స్ ఉంటాయో అవి ట్రిగర్ అవుతాయి. దాని కారణంగా నాకు ఇక్కడ నొప్పి ఉంటుంది. అందుకే పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళకి మనం గిల్లినా నొప్పి ఎందుకు రాదు అంటే పెయిన్, ఆ నొప్పిని ఏదైతే క్రియేట్ చేసేటువంటి న్యూరాన్స్ ఉన్నాయో అవి వాళ్ళకి పనిచేయటం లేదు. అందుకే పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి డాక్టర్స్ ఏమంటారు? ఫీల్ అవుతున్నారా అని వాళ్ళని ఇలాగా పొడిచి అంటారు. వాళ్ళని మీరు సూత్తో పొడవండి, అయినా వాళ్ళకి ఏమీ తెలియదు. సో పెయిన్ ఇక్కడ ఉత్పత్తి అవ్వటం లేదు, ఇక్కడ ఉత్పత్తి అవుతుంది, ఇక్కడ అది వస్తుంది, ఇక్కడ క్రియేట్ అవుతుంది. అది ఇక్కడ క్రియేట్ అయింది, నరాల ద్వారా నేను నొప్పిని ఫీల్ అవుతాను. అందుకే పెయిన్ కిల్లర్స్ మ్యాక్సిమం ఏం చేస్తాయి? పెయిన్ కిల్లర్స్ నొప్పిని తగ్గించవు, నొప్పిని ఫీల్ అయ్యేటువంటి తత్వాన్ని తగ్గిస్తాయి అంతే. నొప్పి అప్పటికీ ఉంటుంది కానీ దాన్ని మనం ఫీల్ అవ్వం, ఎందుకంటే టెంపరీగా దాన్ని ఇది సబ్సైడ్ చేస్తుంది. ఎందుకు ఈ విషయం మీకు ఇంత క్లియర్గా చెప్పడం జరుగుతుందంటే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది మనం చేస్తూ ఉంటామో ఈ పాత సంస్కారాలు అనేటువంటివి క్లోజ్ అయిపోయి కొత్త సంస్కారాలు అనేటువంటివి ఎక్కువ ప్రామినెంట్గా, అంటే ఎక్కువగా అది బలంగా, దృఢంగా, గట్టిగా అవుతాయి అన్నమాట. ఏదైతే రెండు నరాల మధ్య ఏదైతే కమ్యూనికేషన్ ఉంటుందో దాన్ని సైనాప్స్ అని అంటారు. ఈ సైనాప్స్ అనేటువంటిది ఉదాహరణకి ఒక కరెంటు సిగ్నల్ లాగా మనం తీసుకోవచ్చు. మనందరం కూడా ఫిజిక్స్ చదువుకున్నప్పుడు కరెంటు సిగ్నల్ చూస్తాం కదా, ఒక సిగ్నల్ ఇలా ఉంటుంది, ఒక సిగ్నల్ ఇలా ఉంటుంది, ఏసీడీసీ కరెంట్. అలాగే బ్రెయిన్లో కూడా సంకేతాలు వెళ్తూ ఉంటాయి, సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి, వాటినే సైనాప్సిస్ అని అంటారు. ఎప్పుడైతే ఈ పాత దారులు క్లోజ్ అయిపోయి కొత్త దారులు ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో అప్పుడు ఈ సిగ్నల్ అనేటువంటిది కొత్త దారి గుండా ప్రవేశిస్తుంది, పాత దారి అనేటువంటిది క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ సినాప్సిస్ అనేటువంటివి మనం రిపీటేటివ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల ఈ కొత్త సినాప్సిస్, ఈ కొత్త న్యూరల్ పాత్వేస్ గుండా అవి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అనేక రంగాల్లో న్యూరోప్లాస్టిసిటీని చాలా ప్రామినెంట్గా వినియోగిస్తున్నారు. దీని గురించి చాలా రీసెర్చ్ అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనం కొత్త సంస్కారాలని, కొత్త అలవాట్లని చేసుకోవాలి అని అనుకుంటున్నామో, ఎంతెంతగా వాటిని మనం యూజ్ చేస్తామో అప్పుడు పాతవి క్లోజ్ అవుతాయి. ఉదాహరణకి నాకు కోపం వదిలేయాలి అని ఉంటే కోపం వదిలేయాలి అనుకుంటే కోపం పోదు. శాంతిని నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఐ మస్ట్ క్రియేట్ ఎ న్యూ వే ఇన్ విచ్ ఐ మోర్ పీస్ఫుల్. ఒకళ్ళు మనకు నచ్చని వ్యక్తి మన ఎదురుగుండా వచ్చాడు. నా డిఫాల్ట్గా నాకు రెస్పాన్స్ ఏముంటుంది? వాళ్ళని చూడగానే మొహం తిప్పుకోవడం, చిరుబుర్లాడడం. మొహం తిప్పేసుకున్నంత మాత్రాన మనకి వాళ్ళ మీద కోపం పోదు. కానీ మనం ఏం క్రియేట్ చేయాలి? కొత్త థాట్ ఏం క్రియేట్ చేయాలి? నేను ఆ వ్యక్తి ఎదురు పడ్డా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ మనిషిని రోజు ఆఫీస్లో చూస్తారు, ఆఫీస్కి వెళ్తే మీరు ఆ మనిషిని తప్పించుకోలేరు. సో రోజు ఆ వ్యక్తిని చూడాలి. ఉద్యోగం అయితే మానేయలేము, ఆఫీస్కి వెళ్ళడం అయితే మానేయలేము. సో ఆఫీస్లో ఆ వ్యక్తి మీకు రోజు కనబడుతున్నారు. సో మనం కొత్త థింకింగ్ మనం ఏం క్రియేట్ చేసుకోవాలి? నేను ఇవాళ చాలా కామ్గా ఉంటాను, నేను రియాక్ట్ అవ్వను, నేను రెస్పాండ్ అవుతాను, నాకు అనవసరంగా నేను ఇంటరాక్ట్ కాను అని ఈ విధంగా మన బ్రెయిన్ని కొత్త ఆలోచనతో మనం ట్రైన్ చేయాలి. అందుకే మనం రాజయోగ సాధన చేసినప్పుడు చాలాసార్లు చెప్పడం జరిగింది ఏంటంటే, ధ్యానము, యోగము అంటే శూన్యం కాదు. శూన్యంగా ఏ ఆలోచన చేయకుండా అలాగా ఆకాశంలో శూన్యంగా చూడడం కాదు.
ఏదైతే మనకి ఇప్పటి వరకు మన మనసులో బుద్ధిలో ఏదైతే మనకి నెగిటివ్ థింకింగ్ అలవాటైందో, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఉద్దేశ్యపూర్వకంగా మనం సకారాత్మకమైన, దివ్యమైన, ఉన్నతమైన సంకల్పాలను చెయ్యాలి. ఎందుకంటాం అలాగా? ఎందుకంటే ఆ మెడిటేషన్లో కూర్చున్నటువంటి ఆ పావుగంట 20 నిమిషాలైనా సరే మనం పాజిటివ్ సంకల్పాలు, స్పిరిచువల్ సంకల్పాలు చేసినప్పుడు బ్రెయిన్లో కొత్త దారులు ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఎంతెంతగా మనం ధ్యానంలో ఎక్కువసేపు కూర్చునే కొద్దీ ఈ దారులు గట్టిపడతాయి, బలపడతాయి, దృఢంగా తయారవుతాయి. అప్పుడు మనకి ఇమ్మీడియట్గా మనకి ఏకాగ్రత కుదురుతుంది, ఇమ్మీడియట్గా మనకి అటెన్షన్ కుదురుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ సైనాప్సెస్ స్ట్రాంగ్ అయిపోయాయి కాబట్టి బ్రెయిన్లో. అందుకనే రోజు ధ్యానం చేయండి, రోజు మెడిటేషన్ చేయండి అనేటువంటిది ఏదో ఒక స్పిరిచువల్గా ఏదో చేసేయాలనేటువంటి ఉద్దేశం కాదు. ఇది రియల్గా మనలో ఉన్నటువంటి పరివర్తనని తీసుకుని వస్తుంది. మనందరికీ పివి సింధు గారు తెలుసు. మన తెలుగు రాష్ట్రాల్లో గర్వించదగినటువంటి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారిణి. ఆమె యొక్క సాధన ఎంత షీఈ్ అ రోల్ మోడల్. నిజంగా ఇప్పటి యూత్కి ఆమె నిజంగా ఒక రోల్ మోడల్. ఆమె ఆ బ్యాడ్మింటన్ కోసం ఎంత త్యాగం చేశారు, ఎంత ప్రాక్టీస్ చేశారు, ఎన్ని అడ్డంకుల్ని, ఎన్ని అవరోధాల్ని ఎదుర్కొని కూడా పివి సింధు అంటే ఇండియాకు మన ఒలింపిక్స్లో కూడా ఆమెని ఫ్లాగ్ బేరర్ అయ్యారు. ఆ లెవెల్కి ఆమె వెళ్ళారు. సింధు గారి ఇంటర్వ్యూలో సింధు గారు చెప్పింది ఏంటి అంటే, నేను డైలీ మెడిటేషన్ నేను చేసేదాన్ని. ప్రతిరోజు ప్రతిసారి మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు నేను తప్పకుండా ధ్యానం చేసుకునేటువంటి దాన్ని. ఎందుకు అంటే ధ్యానం మనం నిత్యం చేయడం వల్ల బూజులు దులుపుకుంటాం కదా. మనం బూజులు పట్టేసాయనుకోండి, ఇంట్లో పట్టకరతో బూజు దులుపుకున్నట్టు మనస్సులో బుద్ధిలో ఏర్పడినటువంటి బూజు ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఏంటా బూజు? వ్యర్థ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు, పంచవికారాలతో కూడుకున్నటువంటి సంకల్పాలు అనేటువంటి బూజు ఎప్పుడైతే పడుతుందో అది తొలగిపోతుంది. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా కూడా ఒక చెడు ఆలోచనని, ఒక చెడు అలవాటుని మాటి మాటికి చేస్తే అది కూడా బలమైపోతుంది, అది కూడా దృఢమైపోతుంది. అందుకనే చెడు అనేటువంటిది ఆలోచన లెవెల్లోనే కట్ చేసేయాలి. మనకు అందరికీ కూడా చెడు వినద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు అనే నానుడు చాలా బాగా తెలుసు. కానీ జానకి దాది గారు చెప్పేవారు, చెడు ఆలోచించొద్దు. సీ నో ఈవిల్, హియర్ నో ఈవిల్, టాక్ నో ఈవిల్ కన్నా ముందు దాది అనేవారు థింక్ నో ఈవిల్. ఎందుకంటే మనం ఒకసారి ఒక నెగిటివ్ సంకల్పం కానీ చేశాము అంటే అది తెలియకుండా ఒక చిన్న మార్క్ లాగా బ్రెయిన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక చిన్న ఉదాహరణతో మనం అండర్స్టాండ్ చేసుకుందాం. మనకి ఎవరో వచ్చి ఎవరి గురించో ఏదో చెప్పారు, వీళ్ళు ఇలా చేశారండి, అలా చేశారండి అని. మనం ఆ వ్యక్తిని ఎప్పుడూ కలవలేదు లైఫ్లో, అసలు వాళ్ళ గురించే మనకు తెలీదు, జస్ట్ మనం విన్నామంతే. ఇప్పుడు అనుకోకుండా ఆ వ్యక్తిని మనం కలిసామనుకోండి, మనం ఫస్ట్ ఏం సంకల్పం చేస్తాం వాళ్ళ గురించి? నాకు పలానా వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని. అది మనకి ఎందుకు వచ్చింది ఆ థాట్? ఎందుకంటే నేను ఆ విషయాలు విన్నప్పుడు అదే నా బ్రెయిన్లో స్టోర్ చేసుకున్నాను, ఈ పలానా వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని. అంతే తప్ప వాళ్ళకి ఏం జరిగిందో మనకి ఏం తెలుసు? ప్రతి విషయానికి 2 వాదనలు ఉంటాయి. ఒక వివాదం అంటూ జరిగినప్పుడు ఇద్దరిలో ఎవరు 100% రైట్ ఉండరు. తప్పకుండా ఒకరి యొక్క మిస్టేక్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మన యొక్క ఆలోచన వాళ్ళ గురించి మనం మైండ్లో అలా సెట్ చేసేసుకున్న కారణంగా వాళ్ళని చూసినప్పుడు మనకు అలాంటి సంకల్పం వస్తుంది. అందుకే ధ్యానంలో మనం ఎప్పుడైతే కూర్చుంటామో మొదటి స్టెప్పే మనం ఏం చెప్తాం? మనం ఇందాక కూడా చెప్పడం జరిగింది, బయట విషయాలు, బయట ఆఖరికి దేహాన్ని, ఏదైతే బాహ్యంగా కనిపించే ఈ దేహాన్ని కూడా మనసు బుద్ధి ద్వారా కాస్త పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టి నేను శాంత స్వరూపమైనటువంటి ఆత్మను, శాంతి నా స్వధర్మము,
శాంతి నా నిజమైనటువంటి అనాది ఆది సంస్కారము. నా ఇల్లు శాంతిధామం పరంధామం. నా తండ్రి శాంతి సాగరుడు. శాంతి సాగరుడి యొక్క శాంతిని నేను అనుభూతి చేస్తున్నాను అని ఈ విధంగా ఎప్పుడైతే మనం ఆ దివ్య గుణం, ఇలాగే మనం పవిత్రత తీసుకోవచ్చు. నేను స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి దేవాత్మను, నాలో అశుద్ధత అనేటువంటిది కించిత్ మాత్రం కూడా లేదు, నేను సంపూర్ణ పవిత్రమైనటువంటి ఆత్మను, నా మనసులో ఎవరి పట్ల అశుభ భావన కానీ అశుభ వృద్ధి కానీ లేదు, అందరినీ నేను సోదరుల్లాగా నేను చూస్తాను అని ఈ విధమైనటువంటి పవిత్రత యొక్క గుణం యొక్క సంకల్పాలను ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఆ పవిత్రత యొక్క గుణం మనలో మోర్ అండ్ మోర్ మనలో ఎక్స్ప్లిసిట్గా అది క్రియేట్ అవుతూ ఉంటుంది, ఇమర్జ్ అవుతూ ఉంటుంది. లోపలుంది, లేదని కాదు, కానీ అది ఇమర్జ్ అవుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరైనా ఏ అలవాటునైనా దేన్నైనా కూడా మార్చుకోగలరు. ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేటువంటిది ఇప్పుడు కనిపెట్టారు శాస్త్రవేత్తలు, కానీ ఇది మనకి ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు. సాధనమున పనులు సమకూరు ధరలోన అని మన శతకాలు కూడా మనం ఎన్నో చదువుకున్నాము. కాబట్టి ఎవరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మా వల్ల ఏమవుతుందిలే, మేమెక్కడ చేస్తాంలే, మా బిజీ స్కెడ్యూల్లో ఇది ఎలా అవుతుంది, ఆ సంకల్పం చెయ్యడమే ఫస్ట్ బ్లాక్. ఆ సంకల్పం చెయ్యడమే మొదటి అవరోధం. నేను చెయ్యగలను, నేను చేసి చూస్తాను, ఇంతమంది చేయగలిగిందా లేనిది నేను ఎందుకు చెయ్యలేను అని ఎప్పుడైతే మనం ఇలాంటి సంకల్పాలు చేస్తామో అప్పుడు అలాంటి న్యూరల్ పాత్వేస్ అనేటువంటివి మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. కాబట్టి రాజయోగ సాధన ద్వారా ఆధ్యాత్మిక జీవితం గడపడం ద్వారా తప్పకుండా ఒక వ్యక్తిలో పరివర్తన అనేటువంటిది సాధ్యం. ఇది ప్రాక్టికల్గా చాలామంది జీవితంలో అనుభవము చేశారు. ఇప్పుడు వైజ్ఞానికులు కూడా, శాస్త్రవేత్తలు కూడా దీన్ని సమర్థిస్తూ ఉన్నారన్నమాట. మరి ఈ న్యూరోప్లాస్టిసిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఎలాంటి మార్గాలను మనం పాటించాలి, ఏ అభ్యాసాలను మనం చేయాలి, మన దైనందిన జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి అనేటువంటిది వచ్చే మానస ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.